ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని కూడా కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒక చెట్టు మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఆ చెట్లను కొట్టేయాలని అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఆ చెట్టు చాలా డేంజర్ అని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ చెట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అవే క్రోనోకార్పస్ చెట్లు, అంటే తెలుగులో ఏడాకుల చెట్లు మనం పిలుస్తూ ఉంటాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే ఇప్పుడు ఈ కోనోకార్పస్ చెట్లను తన ఫామ్ హౌస్లో పెంచానని, వాటి వల్ల ప్రమాదం అని తెలిసి తీసేసినట్లు కూడా ఉదాహరణలు చెప్పుకొచ్చారు. కాకినాడలో మొత్తం 4602 ఏడాకు చెట్లు ఉన్నాయని అధికారులు చెప్పటంతో వాటిని దశలవారీగా తొలగించాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ చెట్లను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీశాఖ అధికారులను చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ కోనోకార్పస్ చెట్లు సాధారణంగా పచ్చగా, ఏపుగా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని చాలామంది ఇళ్లల్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నర్సరీల్లో, రోడ్ల మీద డివైడర్ల మధ్యలో కూడా ఎక్కువగా అందం కోసం పెంచుతూ ఉంటారు. అందం చాటున డేంజర్ ఉన్నటువంటి చెట్లు ఇవి. ఈ కోనోకార్పస్ మొక్క ఇలా పెట్టగానే అలా మొలిచేస్తుంది. పెద్దగా నీరు కూడా అవసరం ఉండదు. ఈ మొక్కల కారణంగా ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు అటవీశాఖ అధికారులు. ఈ చెట్టు వేరు ఏకంగా 80 మీటర్ల వరకు భూమిలోకి వెళ్ళిపోయి భూగర్భ జలాలను కూడా తాగేస్తుందంటున్నారు. డెవిల్ ట్రీ అని దీనికి ఒక పేరు. ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు కూడా పూస్తాయి. ఈ చెట్ల పువ్వుల పుప్పొడి రాలిపోయి గాలిలో కలిసినప్పుడు మనుషులు ఆ గాలిని పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ చెట్లను దుబాయ్ చెట్లు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా అమెరికా ఖండంలోని తీర ప్రాంతాల్లో పెరుగుతుంది. అరబ్ దేశాల్లో ఇళ్లపై దుమ్ము పడకుండా ఉండేందుకు ఈ చెట్లను అక్కడి వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటారు. త్వరగా పెరుగుతున్న కారణంగా ఈ చెట్లను ఇండియాలో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే పలు దేశాలు ఈ మొక్కల పెంపకాన్ని కూడా నిషేధించాయి. ఈ మొక్కల కారణంగా పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఈ మొక్కలు పెరిగిన చోటల్లా ఏ ఇతర మొక్కలు కూడా పెరిగే అవకాశం అయితే ఉండదు. అంటే సాధారణంగా పెరిగే గడ్డి జాతి, ఇతర కలుపు మొక్కలు కూడా పెరగవని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అలా పెరగనప్పుడు వన్యప్రాణులకు ఆహారం దొరకకుండా పోతుందంటున్నారు. అంతేకాదు, ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరిగే అవకాశం ఉండదు. దాంతో పక్షులకు గూళ్ళు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. దాంతో సరైన ఆవాసం లేక పునరుత్పత్తి జరగకుండా పోతుందంటున్నారు. పక్షుల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చెట్లను వెంటనే దశలవారీగా నరికేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సాధారణంగా ఎవరు ఏమి చెప్పినా మనం ఎవ్వరం వినడం. కానీ ఒక సెలబ్రిటీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా వింటాం. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.